అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 19. రాసిన వారు మిస్టర్ ఏ గారు. ముందు పార్ట్స్ విన్నాకే ఈ పార్ట్ వినండి, అప్పుడే స్టోరీ బాగా అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే, కుమార్ 1 గంట సేపు కంటే ఎక్కువ బ్రతకడు అని డాక్టర్ అనగానే దివ్య కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా అక్కడ ఉన్న ఆడవాళ్ళను ఓదార్చడం ఎవ్వరి వల్ల కావడం లేదు. దివ్యను తీసుకొని గౌతమ్ ఇంకో రూమ్లోకి వెళ్ళి డాక్టర్ని తీసుకొని వచ్చాడు. ఆయన దివ్యను చెక్ చేసి షాక్ వల్ల పడిపోయింది అన్నాడు. దివ్యకి తోడుగా వినయ్, గీత, కీర్తి, భవ్యని అక్కడ ఉండమని గౌతమ్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు. గౌతమ్ కుమార్ని ఉంచిన రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అర్జున్ డాక్టర్ షర్ట్ కాలర్ని పట్టుకొని ఉన్నాడు. అర్జున్, నా తమ్ముడికి ఏదైనా జరిగితే నేను ఏం చేస్తానో నాకే తెలియదు, అందుకని వాణ్ణి ఎలాగైనా కాపాడండి. డాక్టర్, అర్జున్ గారు, మీరు ఏం చేసినా మా చేతిలో ఏమీ లేదు. గౌతమ్ పరుగున అర్జున్ దగ్గరకు వచ్చి డాక్టర్ కాలర్ విడిపిస్తాడు. గౌతమ్, ఏంటి అర్జున్ గారు, మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? సారీ డాక్టర్ గారు, అర్జున్ గారు ఏదో బాధలో అలా చేశారు, మీరేమనుకోకండి. డాక్టర్, అయ్యో, మీరంతగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన గురించి మాకు తెలుసు. గౌతమ్, కానీ డాక్టర్, ఆపరేషన్ జరగకుండానే మనం ఇలా తన ప్రాణాలను కాపాడలేము అని అనకూడదు కదా. డాక్టర్, సార్, తనకి బుల్లెట్ గుండె దగ్గరికి ఉంది. మనం ఆపరేషన్లో ఏమాత్రం పొరపాటు పడినా అది గుండెకి తగులుతుంది. అందుకే దానికి ఎక్స్పర్ట్స్ కావాలి అంటున్నా. కానీ మనకి ఎక్స్పర్ట్స్ అందరూ బయట ఉన్నారు. తను రావడానికి కనీసం అరగంట అవుతుంది కాబట్టి ఇంకో 45 నిమిషాల్లో ఆపరేషన్ జరగాలి. పోనీ బయట స్టేట్స్ నుండి రావడానికి సమయం సరిపోదు. అందుకే ఏం చేయాలనేది అర్థం కావడం లేదు. డాక్టర్ అలా చెప్పగానే రమేష్ పక్కకు వెళ్ళి స్వామీజీకి ఫోన్ చేసి వచ్చాడు. అటుగా వెళ్తున్న ఒక డాక్టర్ వీళ్ళని చూసి వీళ్ళ దగ్గరికి వచ్చాడు. డాక్టర్ వరుణ్, ఏదైనా ప్రాబ్లమా ఇంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? డాక్టర్ వరుణ్, అవును డాక్టర్ సాయి అని కుమార్ గురించి మొత్తం అతనికి చెప్తాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. డాక్టర్ సాయి ఒక 2 నిమిషాలు ఆలోచించి ఏదో గుర్తుకు వచ్చినట్లు, వరుణ్, ఇవాళ మన హాస్పిటల్కి ఇంకో హాస్పిటల్ నుండి కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ వచ్చింది. ఒకసారి ఆవిడని కాంటాక్ట్ చేస్తే మనకి ఏదైనా దారి దొరకచ్చు. వరుణ్, కానీ ఆవిడ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు కదా. ఆవిడకి మన వాళ్ళు ఇక్కడే ఒక హోటల్ బుక్ చేశారు. నాకు తెలిసి ఆవిడ ఇంకా అక్కడికి కూడా వెళ్ళి ఉండదు. సరే, ఒకసారి కాల్ చేసి మాట్లాడతా అని డాక్టర్ సాయి పక్కకి వెళ్ళి ఆవిడకి కాల్ చేసి కుమార్ కండిషన్ గురించి చెప్పి వస్తాడు. వరుణ్ ఆత్రంగా, ఏమన్నారు సాయి? ఆవిడ పేషెంట్ కండిషన్ చూసి చెప్తా అంది. మీరేం భయపడకండి, అంతా ఆవిడ చూసుకుంటుంది. డాక్టర్ సాయి ఆ మాట అనగానే అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ధైర్యం వచ్చింది. ఆవిడ కోసం అందరూ ఎంట్రన్స్ వైపు చూస్తున్నారు. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత ఎంట్రన్స్ నుండి వస్తున్న అమ్మాయిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక 24 సంవత్సరాల వయసు గల అమ్మాయి అందులో నుండి వస్తుంది. లేత ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని, పెద్ద జ్యువెలరీ ఏం లేకుండా మెడలో నల్ల పూసల గొలుసు ఒకటి ఉండి, అందాల సౌందర్య రాశి అంటే ఈమెనేనేమో అనే విధంగా ఉంది. ఆ అమ్మాయి పాపిట్లో బొట్టు తనకి మరింత అందం చేకూర్చింది. డాక్టర్ సాయి ఆమె దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి వరుణ్తో కలిసి కుమార్ దగ్గరకు వెళ్తుంది. తను రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి బయటకు వస్తుంది. తను బయటకు రాగానే అర్జున్ తన దగ్గరికి వస్తాడు. తను అర్జున్ని చూసి షాక్ అవుతుంది. అది అర్థం చేసుకున్న అర్జున్, వాడు నా తమ్ముడు, అందుకే నాలా ఉన్నాడు. అర్జున్ అలా చెప్పేసరికి గౌతమ్ షాక్ అవుతాడు. అత్తయ్య వాళ్ళకి కన్నా ఒక్కడే, మరి అర్జున్ ఎవరు? అయితే అర్జున్ కూడా అత్తయ్య వాళ్ళ బిడ్డ అయి ఉంటాడు, నాకే తెలీదేమో. అంటే కర్ణ అర్జున్ ఒకరేనా అని మనసులో తెగ మదన పడుతూ ఉంటాడు. అర్జున్, డాక్టర్, వాడి కండిషన్ ఏమిటి? ఇంకో అరగంటలో తనకి ఆపరేషన్ జరగాలి. కానీ ఏంటి కానీ? తనకి ఆపరేషన్ జరిగినా బ్రతుకుతాడు అని చెప్పలేము, అందుకే ఏం చేయమంటారు? అర్జున్, అది అని అర్జున్ అంటూ ఉండగానే, మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి డాక్టర్ అని మహాలక్ష్మి అంటుంది. మహా, అది కాదు, నేను చెప్పానుగా, ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని కొంచెం గట్టిగా చెప్తుంది. తను అలా చెప్పడం ఆలస్యం. డాక్టర్ ఆపరేషన్కి కావలసిన ఏర్పాట్లు అన్నీ చూడమని తను వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటుంది. కుమార్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్తారు. లోపల ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. అర్జున్ వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. దేవి, ఏవండి, ఆ అమ్మాయి వయసు చూస్తే చిన్నదిలా ఉంది, మరి తను ఆపరేషన్ చేయగలదా? సాయి, మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. తను ఇలాంటి కేసులను చాలా వరకు చూసింది. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద డాక్టర్స్ మా వల్ల కాదు అని చెప్పేసినా ఈవిడ మాత్రం కాపాడగలిగేది. సాయి అలా చెప్పగానే దేవికి తన మీద ఉన్న చిన్న అనుమానం కూడా పోయింది.
కుమార్ అంటూ బెడ్పై నుండి లేస్తుంది దివ్య. దివ్య అరుపు వినపడగానే కీర్తి వాళ్ళు లోపలికి వెళ్తారు. దివ్య, అన్నయ్య ఆయనకి ఎలా ఉంది? ఎవరు ఏమీ సమాధానం చెప్పబోయేసరికి దివ్య దేవి వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. దివ్య వెనకాలే వినయ్ వాళ్ళు కూడా వెళ్తారు. అత్తయ్య, ఆయన ఎలా ఉన్నారు? దేవి, లోపల ఆపరేషన్ జరుగుతుందమ్మా, నువ్వేం భయపడకు. దివ్య ఏడుస్తూ దేవిని హత్తుకుంటుంది. వినయ్, కన్నాకి ఎలా ఉందన్నయ్య? గౌతమ్, లోపల ఆపరేషన్ జరుగుతుంది అని గౌతమ్ కీర్తి దగ్గరకు వెళ్తాడు. గౌతమ్, బంగారం, వాడికి ఏమీ కాదు, నువ్వు భయపడకు. గౌతమ్ అలా అనగానే కీర్తి గౌతమ్ని పట్టుకొని ఏడుస్తుంది. ఆపరేషన్ రూమ్ డోర్ తీసుకొని డాక్టర్ బయటకు వస్తుంది. తనని చూసి అర్జున్, గౌతమ్, రమేష్ వాళ్ళు తన దగ్గరికి వస్తారు. డాక్టర్ చుట్టూ రమేష్ వాళ్ళు చేరడంతో డాక్టర్ కీర్తి, భవ్య, వినయ్, గీతలకి తను సరిగ్గా కనపడలేదు. తను బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అంటుంది. ఆ మాట విన్న అర్జున్ వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. దేవి, థ్యాంక్స్ అమ్మా, నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో కూడా అర్థం కావడం లేదు. డాక్టర్, అయ్యో అలా అనకండి, ఒక డాక్టర్గా అది నా బాధ్యత అంతే. సరే, నేను ఇక ఉంటా. మీకు ఏదైనా అవసరం ఉంటే డాక్టర్ సాయి వాళ్ళని అడగండి. డాక్టర్ వరుణ్, తనని 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత డిశ్చార్జ్ చేయండి అని తను డాక్టర్ సాయిని క్యాబిన్లోకి వెళ్తుంది. అప్పుడు చూస్తారు వినయ్ వాళ్ళు. తన్ని చూడగానే తన్ని ఎక్కడో చూసా అని వినయ్, గీత ఇద్దరూ ఒకేసారి అంటారు. వాళ్ళ వైపు కీర్తి, భవ్య ఆశ్చర్యంగా చూస్తారు. తను సాయి క్యాబిన్ నుండి బయటకు వచ్చి వాళ్ళకి చెప్పి తను వెళ్ళిపోతుంది. అర్జున్, డాక్టర్, ఇంతకీ తన పేరు చెప్పలేదు. వరుణ్, నాకు తెలియదు అర్జున్ గారు, మీకు తెలుసా సాయి గారు? సాయి, తెలుసు. ఏంటి? డాక్టర్, తన పేరు డాక్టర్ పల్లవి అని చెప్పగానే అప్పుడు గుర్తుకు వస్తుంది వినయ్ వాళ్ళకి. ఆ అమ్మాయి వీళ్ళతో పాటు చదువుకున్న పల్లవి అని. కానీ తను చనిపోయిందని చెప్పారు, మరి ఇలా ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉండిపోయారు. కుమార్కి బుల్లెట్ తగిలిన తర్వాత తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన కొంత సమయానికి ఒక 3 వ్యక్తులు వచ్చారు. అందులో ఒకడు క్షుద్ర పూజలు చేసేవాడిలా ఉన్నాడు. నారాయణ, రుద్ర, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు? రుద్ర, చెప్తా ఆగండి అని రుద్ర చుట్టూ వెతుకుతూ కుమార్కి బుల్లెట్ తగిలిన చోటుకు వస్తాడు. కుమార్ రక్తంని తన వేలుతో తీసి నారాయణ, ఇంకో వ్యక్తి అయిన కిరణ్కి చూపిస్తాడు. ఇది ఏంటో తెలుసా? కిరణ్, తెలుసు, రక్తం. ఇదెవరిదో తెలుసా? అది మాకెలా తెలుస్తుంది? ఇది మనం వెతుకుతున్న వాడి రక్తం. నారాయణ, అంటే ఇది విజయ్ కుమార్ వర్మ గారి వారసుడి రక్తం. కిరణ్, అయితే ఇప్పుడే మన వాళ్ళకి చెప్పి వాళ్ళని వెతకమంట. నువ్వు నీ పని మొదలుపెట్టు. రుద్ర, సరే, నాకు కొన్ని సామాన్లు కావాలి, అవిచ్చి మీరు వెళ్ళండి. నారాయణ, సరే రుద్ర. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. సౌరతేజ్ ఇంట్లో. సారిక హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళగానే హాల్లో సోఫాలో వాళ్ళ అమ్మతో పాటు ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయి వల్ల ఒక 3 ఏళ్ల పాప ఉంది. దాన్ని చూడగానే వదినా అంటూ చుట్టేసింది. సారిక, ఎప్పుడు వచ్చారు వదినా? అన్నయ్య ఎక్కడా? కావ్య, నువ్వు ఆగితే నేను చెప్తా. సరే చెప్పు. మేము నువ్వు ఉదయం హాస్పిటల్కి వెళ్ళగానే వచ్చాం. అది సరే, నువ్వు మధ్యాహ్నం లంచ్కి ఎందుకు రాలేదు? ఒక డెలివరీ కేసు వచ్చింది వదినా, అందుకే లేట్ అయింది. అది సరే కానీ అన్నయ్య ఎక్కడా? ఇక్కడే బంగారం అంటూ మెట్ల మీద నుండి దిగుతూ అంటాడు వంశీ. వంశీని చూడగానే అన్నయ్య అంటూ చుట్టేస్తుంది. వంశీ, నన్ను చాలా మిస్ అయ్యావారా? అవునరా, ఇంకా మిస్ అవ్వవులే. ఆ మాటకి వంశీ వైపు సారిక ఆశ్చర్యంగా చూసింది. అవును, ఇక నుండి నేను ఇండియాలోనే సెటిల్ అవుతా. నిజంగా? అవును. ఇంతలో ప్రకాష్ వస్తాడు. ప్రకాష్ని చూసి వంశీ చేయి చాపుతాడు. ప్రకాష్ వెళ్ళి వంశీ సారికతో హక్ షేర్ చేసుకుంటాడు. సావిత్రి, ఇక నుండి 2 అన్నయ్యల అండ చూసుకొని ఇది రెచ్చిపోదు. కావ్య, ఇంతకీ మా తమ్ముడెక్కడా? సారిక, అదేంటి వదినా, మీరు వచ్చేటప్పటికి లేడా? లేడు. సరే, ఏదో పని ఉండి బయటకు వెళ్ళి ఉంటారు, వచ్చేస్తాడు. అమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తా, నువ్వు నాకు భోజనం పెట్టు అని సారిక ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. రామాపురం గ్రామంలో గుడి దగ్గర గల ఖాళీ ప్రదేశంలో అక్కడ ఊరి జనంతో పాటు ఇంకొంతమంది రౌడీలు, 4 పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. రంగా నలుగురిలో ఒకడు. రేయ్, మర్యాదగా మీ పొలాలు అన్నీ మా పేరు మీద రాయండి. అయ్యా, మా భూములు మీకు ఇచ్చేస్తే మేము ఎట్టా బతకాలయ్యా? రంగా, మీరు బతికితే బతకండి, లేక చావండి. అయినా ఎక్కడి నుండో వచ్చి మా భూములు ఇవ్వమనడానికి మీకెంత ధైర్యం? మీరు మర్యాదగా అడిగితే ఇవ్వరు అని పక్కనే ఉన్న మనిషికి ఏదో సైగ చేస్తాడు. అతడు వెళ్ళి జనంలో ఉన్న వ్యక్తిని పట్టుకొని బాగా కొడతాడు.
ఇప్పుడన్నా మీరు రాస్తారా లేదా? అక్కడ ఎవ్వరూ ఏమీ సమాధానం చెప్పరు. రేయ్, అందులో ఒక్కడిని చంపండ్రా, అప్పుడైనా వీళ్ళు రాసిస్తారో లేదో చూద్దాం. రంగా అలా చెప్పగానే వాళ్ళ మనుషుల్లో ఒకడు జనం వైపు వెళ్తాడు. సరిగ్గా అప్పుడే జరిగింది ఎవ్వరూ ఊహించని సంఘటన. అదేంటంటే, చంపడానికి వెళ్తున్న వ్యక్తిని ఒక కారు స్పీడ్గా వచ్చి గుద్దుతుంది. ఆ కారులో నుండి దిగిన వ్యక్తిని చూడగానే అక్కడ ఉన్న జనం షాక్ అవుతారు. అందులో నుండి శౌర్యతేజ్ దిగి అక్కడ కూర్చున్న పెద్ద మనుషులు ఎదురుగా కూర్చుంటాడు. రంగా, ఎవడ్రా నువ్వు? శౌర్య, మీకు మొగుణ్ణి మామా. రే, నేనేమన్నా నీకు పిల్లనిచ్చిన మామ అనుకుంటున్నావా? నీకు పిల్లనిచ్చే ఆశ ఉన్నా నాకు చేసుకునే ఓపిక లేదు. ఒకవేళ నాకు ఓపికన్నా మా ఆవిడ నన్ను చంపేస్తుంది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది నా ఏరియా. ఇక్కడ వీళ్ళని బెదిరించినా నేనే, చంపినా నేనే, ఒకవేళ వీళ్ళకి ప్రాణం ఇచ్చినా నేనే. అంతెందుకు, వీళ్ళని ఏది చేయాలన్నా నేనే. కాబట్టి మీరు వచ్చిన దారినే వెళ్ళిపోతే మంచిది. లేకపోతే ఆగు మామా, నేను ఇంకా ఏమనుకోలేదు, నువ్వు ఇలా సడన్గా అడుగుతావేంటి? వచ్చిన వాళ్ళల్లో ఇంకొకరు, రంగా, వచ్చినవన్నీ ముక్కలు ముక్కలుగా. అతను ఆ మాట పూర్తి అవ్వకుండానే అక్కడే ఉన్న పక్కన కత్తిని తీసి అతని తల నరికేసి మళ్ళీ ఆ కత్తిని అక్కడే పెట్టేస్తాడు. అది చూసిన వాళ్ళంతా షాక్లోనే ఉండిపోయారు. శౌర్య, మామ, ఒక్క ముక్క నరికేసా, ఇంకా ఎన్ని ముక్కలు నరకాలి? రంగా, రే, నువ్వేంట్రా ఇలా ఉన్నావు? శౌర్యతేజ్ ఇంట్లో ఒక వ్యక్తి బయట సెక్యూరిటీని దాటుకొని లోపలికి వచ్చి అక్కడ ఉన్న ఒక గ్లాస్ వస్తువుని తీసి పగలకొడతాడు. ఆ సౌండ్కి సారిక తప్ప అందరూ బయటకు వస్తారు. వంశీ, ఎవరు మీరు? అతను, నా పేరు నరేంద్ర, నేను మీ బావ శత్రువుని. సరే, వాడు బయటకు వెళ్ళాడు, వచ్చిన తర్వాత రండి. వాడు ఇంటికి తిరిగి రాడు. ఏం మాట్లాడుతున్నారు? నరేంద్ర వెకిలి నవ్వులతో, వాడికి ఇదే చివరి రోజు. మీరు భ్రమపడుతున్నారనుకుంటా అంటూ సారిక బయటకు వచ్చి నరేంద్ర ఎదురుగా కూర్చొని అతన్ని కూర్చోమని సైగ చేస్తుంది. నరేంద్ర, నేను కాదు, మీరు భ్రమపడుతుంది. నాది భ్రమ? అవును. బయట ఊరు నుండి 4 మనుషుల్ని తీసుకొని వచ్చి వాళ్ళు నా భావని చంపుతారని నువ్వు అనుకోవడం నీ భ్రమ. వచ్చిన వాళ్ళు మనుషులు కాదు, సింహాలు. బయట నుండి ఒక 4 ఊర కుక్కల్ని తీసుకొని వచ్చి వాటిని వేటాడడానికి పంపితే అవి సింహాలు కావు. అయినా పాపం, అవి వేటాడుతుంది అడవిలో తిరిగే జంతువుల్ని కాదు, అడవికే రాజైన సింహాన్ని అని వాటికి తెలియదు. అవి తెలుసుకునేలోగా అవి ఆ సింహ పంజా దెబ్బకి తట్టుకోలేవు. అంటే నువ్వంటుంది అక్కడ. రంగా, రే, ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు? శౌర్య, అదేంటి మామ అలా అంటున్నావు? నీకు ఇలా కాదు అని పక్కన ఉన్న మనుషులకి శౌర్యాని ఫినిష్ చేయమని చెప్తాడు. శౌర్య, రే, ఒక్కసారి ఆగండి. మీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర నా మనుషులు ఉన్నారు. మీరు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోయి మీ వాళ్ళని రక్షించుకుంటారో లేదా నా చేతిలో. ఎందుకు చెప్పడం, మీకు ఆల్రెడీ తెలుసుగా. శౌర్య అలా అనగానే రౌడీలంతా వెనుకకు వెళ్ళడానికి సిద్ధపడతారు. మళ్ళీ శౌర్య పిలుపుకు అందరూ శౌర్య వైపు తిరుగుతారు. మిమ్మల్ని వదిలేయడానికి ముఖ్య కారణం మీరందరూ పిల్లలతో ఉన్నారు. ఇక నుండైనా మంచిగా బ్రతకండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రంగా వాళ్ళ వైపు తిరుగుతాడు. ఏంటి మామ మీ సంగతి? వాడెవడో చెప్పిన మాటలు విని మీ ఊరికి వచ్చాం. దయచేసి మమ్మల్ని కూడా వదిలేస్తే మేము వెళ్ళిపోతాం అని రంగా అంటాడు. సరే అని వాళ్ళను వదిలేస్తాడు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి, నువ్వు నిజంగా దేవుడు శౌర్య? నేను దేవుణ్ణి కాదు మామా, మరి రాక్షసుణ్ణి అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న జనం కూడా వాళ్ళ భూములు ఎవ్వరికి ఇవ్వనందుకు వాళ్ళు కూడా సంతోషంగా వెళ్ళిపోతారు. శౌర్యతేజ్ ఇంట్లో నరేంద్ర, అంటే నువ్వు అంటుంది? సారిక, నీకు ఇంకా డౌట్ ఉంటే నీ మనుషులకి ఫోన్ చేసి అడుగు. నరేంద్ర వాళ్ళ మనుషులకి ఫోన్ చేస్తాడు. వాళ్ళు అక్కడ జరిగింది అంతా చెప్తారు. ఫోన్లో వాళ్ళు చెప్తుంది వింటుంటే నరేంద్రకి చెమటలు పట్టేస్తున్నాయి. నరేంద్ర ఫోన్ పెట్టేసి సారిక వైపు తిరుగుతాడు. నాకు తెలిసి నా బావ ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. నీకు నీ ప్రాణాలు కావాలంటే. ఆ మాట పూర్తి కాకుండానే నరేంద్ర అక్కడి నుండి పరుగున బయటకు వెళ్ళిపోతాడు. అది చూసి సారిక నవ్వుకుంటూ, అమ్మా, బావ వచ్చే టైం ఏంది, ఇది క్లీన్ చేసి లంచ్కి రెడీ చేయి అని సారిక తన రూమ్కి వెళ్ళిపోయింది. సారిక వెళ్ళిన వైపు కావ్య వాళ్ళు చూస్తూ ఉండిపోతారు. వంశీ, వాడికి మా చెల్లే కరెక్ట్. కావ్య, తమ్ముడైన వాడి గురించి నేనే అర్థం చేసుకోలేకపోయా, కానీ ఇది వాడిని చాలా అర్థం చేసుకుంది. ప్రకాష్, వదిన, సారిక శౌర్య వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. నీకు తెలుసు కదా వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే శౌర్య ఇంట్లోకి వస్తాడు. శౌర్యని చూడగానే మావయ్య అంటూ చుట్టేసింది సిరి.
శౌర్య, బంగారం, నువ్వు వస్తున్నావని నీకోసం చాక్లెట్స్ తెప్పించా. నిజమా మావయ్య? అవును బంగారం, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ మావయ్య. ఐ లవ్ యూ టూ బంగారం. సిరిని కిందకు దింపి వెళ్ళి కావ్యాని హత్తుకుంటాడు శౌర్య. కావ్య, రే ఏంట్రా చిన్నపిల్లాడిలా? నీ ముందు ఎప్పుడు చిన్నపిల్లాడినే కదక్క. ఏంట్రోయ్ డైలాగులు కొడుతున్నావు? నీకు అలాగే ఉంటుంది. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, భోజనం చేద్దాం. అది సరే కానీ బావ నిన్ను ఏదైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఇబ్బంది ఏం లేదు, కానీ ఈ మధ్య ఎవరితోనో ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నాడు. వంశీ, ఒసే ఇప్పుడు వాడి చేత నన్ను కొట్టించే ప్రోగ్రాం ఏదైనా పెట్టించావా ఏంటి? వంశీ మాటలకు అందరూ నవ్వుతారు. నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని శౌర్య రూమ్లోకి వెళ్తాడు. శౌర్య రూమ్లోకి వెళ్ళేసరికి సారిక పడుకొని ఉంటుంది. ఫ్రెష్ అయి తనతో మాట్లాడదామనుకొని వాష్రూమ్లోకి వెళ్తాడు. శౌర్య ఫ్రెష్ అయి వచ్చేసరికి సారిక బాల్కనీలో నిలబడి ఉంటుంది. శౌర్య వెళ్ళి సారికాని వెనుక నుండి హత్తుకుంటాడు. శౌర్య, ఏంటి బంగారం ఇక్కడున్నావు? నీతో ఒక విషయం మాట్లాడాలి బావా. సరే చెప్పు. సారిక తన కౌగిల్ని విడిపించుకొని శౌర్య వైపు తిరుగుతుంది. ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు? అవును, అది నీకెలా తెలుసు బావా? నీ కళ్ళల్లో ఆ మెరుపు చెప్తుంది. అది సరే కానీ ఇంతకీ విషయం ఏంటి? శౌర్య అలా అడగగానే సారిక శౌర్య చేయి తీసుకొని తన కడుపుపై వేస్తుంది. అది అర్థమైన శౌర్య, నిజమా అని కళ్ళతో అడుగుతాడు. సారిక కూడా అవును అని కళ్ళతోనే సమాధానం చెప్తుంది. శౌర్య ఆనందంతో సారికాని గట్టిగా కౌగిలించుకుంటాడు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి అని సారిక బయటకు వెళ్ళబోతుంటే శౌర్య తనని ఆపి సారికాని 2 చేతులతో ఎత్తుకొని బయటకు వెళ్తాడు. శౌర్య నేరుగా సావిత్రి దగ్గరికి వెళ్ళి అక్కడ సారికాని కిందకు దింపుతాడు. శౌర్య సారిక ఇద్దరూ కలిసి సావిత్రి ఆశీర్వాదం తీసుకుంటారు. సావిత్రి, ఏంటి సారిక, ఏదైనా విశేషమా? శౌర్య, అవునత్తయ్య, నేను తండ్రి కాబోతున్నా అని చెప్పగానే కావ్య వెళ్ళి సారికాను హత్తుకొని కంగ్రాట్స్ చెప్తుంది. ఇంకా వంశీ ప్రకాష్ ఆనందానికి అవధులు లేవు. వాళ్ళు సారికాని ఎత్తుకొని తిప్పుతారు. సావిత్రి, సరే మీరందరూ ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి మీ అందరికీ ఈరోజు స్పెషల్గా లంచ్ చేస్తా అని సావిత్రి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. సావిత్రి అలా వెళ్ళగానే శౌర్య బయటకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి వస్తాడు. వంశీ ప్రకాష్ కలిసి బయటకు వెళ్తారు. కావ్య, సరే మరి పార్టీ ఎదురా? శౌర్య, ఏం కావాలో చెప్పక్క, నువ్వు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండు చాలు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా 2 మనుషులు ఏదో 2 బ్యాగులు తీసుకొని వస్తారు. ఏంట్రా ఇవి అని కావ్య అడుగుతుంది. చెప్తా ఆగు అని ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ బయట నిలబడమని శౌర్య ఇంట్లోకి వెళ్ళి సారికాను, కావ్యను, సిరిని బయటకు తీసుకొని వస్తాడు. వాళ్ళ ఎదురుగా ఒక టేబుల్ ఉంది. దాని మీద కొత్త బట్టలు ఉన్నాయి. అవి చూడగానే అర్థమైంది అవి ఇంట్లో పనిచేసే వాళ్లకు ఇవ్వడానికి తెచ్చినవని. శౌర్య సారిక కలిసి సిరి చేత అవి అందరికీ పంచుతారు. వాళ్ళందరూ సారిక తల్లి కాబోతుంది అని తెలియగానే చాలా సంతోషించారు. వాళ్ళు పేరుకే పనిచేసేవాళ్ళు, కానీ వాళ్ళు కూడా ఆ ఇంటి మనిషిలాగే చూసేది సారిక. అందుకే సారిక అంటే ఆ ఇంటికే కాదు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ అభిమానం ఎక్కువ. శౌర్య వాళ్ళు అవి పంచి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని లోపలికి వెళ్తారు. సారిక వాళ్ళు సోఫాలో కూర్చోగానే వంశీ ప్రకాష్ వస్తారు. సారిక, రే ఎక్కడికి వెళ్ళారా మీరు? మీకోసం ఎంత చూసామో తెలుసా? వాళ్ళేం మాట్లాడకుండా సారికకు ఒక గిఫ్ట్ ప్యాక్ ఇస్తారు. అది ఓపెన్ చేసి చూడగానే సారిక సంతోషంతో వంశీ ప్రకాష్ని హత్తుకుంటుంది. ఆ గిఫ్ట్ ఒక డైమండ్ నెక్లెస్. అది చూడ్డానికి చాలా అందంగా ఉంది. శౌర్య, ఇప్పుడు ఎందుకు బావా ఇది? ప్రకాష్, ఇది మా చెల్లికి మేమిస్తున్న గిఫ్ట్, మధ్యలో నీకెందుకు బావా? వంశీ, కావ్య తల్లి కాబోతుంది అని నీకు తెలిసినప్పుడు నువ్వు మీ అక్కకి ఒక పండ్ల తోటే ఇచ్చావు. అప్పుడు నేను ఇవి ఎందుకు అని అడిగితే మీకోసం కాదు మా అక్క కోసం అన్నావు, గుర్తుందా? ఇది అంతే. సావిత్రి అందరినీ భోజనానికి పిలుస్తుంది. అందరూ భోజనం చేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కుమార్కి స్పృహ వచ్చేసరికి దివ్య కుమార్ చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. కుమార్, రే స్వీటీ, నాకేం కాలేదు, నువ్వు ఏడవకు. ఎంత భయపడ్డానో మీకు తెలుసా? నీకు బుల్లెట్ తగిలి నుండి నాకు ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడిచింది. చెప్పా కదా నాకేమీ కాదు, నువ్వు ఏడవకు. అయినా వాడు నన్ను షూట్ చేస్తే మధ్యలో మీరెందుకు వచ్చారు? ఒసేయ్, ఇప్పుడే కదా ప్రేమగా మాట్లాడావు, మళ్ళీ ఇంతలో గొడవ పడతావెందుకు? కుమార్ దివ్యను దగ్గరకు పిలుస్తాడు. తను దగ్గరకు వెళ్ళగానే కుమార్ దివ్య నుదుటిపైన ముద్దు పెట్టుకుంటాడు. అసలు ఈ టైంలో రొమాన్స్ ఎవరైనా చేస్తారా? నేను చేస్తాగా. అది సరే కానీ అమ్మ నాన్నని పిలు. దివ్య బయటకు వచ్చి కుమార్కి స్పృహ వచ్చింది అని చెప్తుంది. అందరూ వెళ్ళబోతే ఒక నర్సు వచ్చి అందరూ కాదు 2 చొప్పున వెళ్ళండి అని చెప్తుంది. దివ్య, రమేష్, దేవి లోపలికి వెళ్తారు. కుమార్, అమ్మా
ఏడవకే, నాకేం కాలేదు. దేవి, ఏ తల్లి అయినా తన బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏడవకుండా ఎలా ఉంటుంది చెప్పు. కుమార్ రమేష్ వైపు చూస్తాడు. రమేష్, దేవి, వాడు బాగానే ఉన్నాడు కదా, మరెందుకు ఏడుపు? నాన్న, అర్జున్ నన్ను తమ్ముడు అంటున్నాడేమిటి? ఆ మాటకి రమేష్, దేవి ఇద్దరు కంగారు పడ్డారు. రమేష్, వాడు మీ అమ్మ వాళ్ళ అక్క కొడుకు, అంటే మీ పెద్దమ్మ కొడుకు, అందుకే నిన్ను తమ్ముడు అంటున్నాడు. మరి ఇప్పటి వరకు నాకెందుకు తెలియదు? రే, నీకు మొత్తం నయమయ్యాక చెప్తా, కానీ ముందు నువ్వు రెస్ట్ తీసుకో అని వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. రమేష్ వాళ్ళు బయటకు వెళ్ళి అర్జున్ గురించి కుమార్కి ఎలా ఏం చెప్పారో చెప్పి అందరినీ అదే చెప్పమంటాడు. తర్వాత అందరూ వెళ్ళి కుమార్ని చూసి వస్తారు. లాస్ట్లో అర్జున్ మహా వెళ్తారు. అర్జున్, ఎలా ఉంది కన్నా? కుమార్, పర్లేదన్నయ్య. అర్జున్కి కుమార్ అన్నయ్య అనగానే తనకి ఇన్ని సంవత్సరాలు ఏం మిస్ అయ్యాడో అర్థమైంది. మహా, అన్నయ్య రాగానే వదినని మర్చిపోయారు. కుమార్, నిన్నెలా మర్చిపోతాం వదినా, సరదాగా అన్నారా? సరే, నువ్వు కాసేపు దివ్యతో మాట్లాడుతూ ఉండు, నేను డాక్టర్ని కలిసి వస్తా అని అర్జున్ అంటాడు. సరే అన్నయ్య. భైరవపురం ఊరి చివర ఉన్న అడవిలో అక్కడ రుద్ర ఏదో పూజలు చేస్తూ ఉన్నాడు. కిరణ్, ఈసరన్నా వాడి గురించి ఏదైనా తెలుస్తుంది అంటావా? నారాయణ, ఏం మాట్లాడవేంటి రుద్ర? రుద్ర, ఈసారి వాడి గురించి తెలియడం కాదు, వాణ్ణి ఇక్కడికి తీసుకొని వస్తా అని తన పూజలో నిమగ్నమైపోయాడు. రమేష్ కంగారుగా అర్జున్ దగ్గరికి వస్తాడు. అర్జున్, ఏంటి బాబాయ్ అంత టెన్షన్గా ఉన్నారు? రమేష్, స్వామీజీ ఫోన్ చేశారు. ఏంటి విషయం? ఆ రుద్ర వాళ్ళు కన్నాని వశపరుచుకోవడానికి పూజలేవో చేస్తున్నారట. మరిప్పుడు ఏం చేయమన్నారు? కన్నాని వెంటనే ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోమన్నారు. కానీ ఏంటి? ఇక్కడ నుండి మేము ఇంటికి వెళ్ళడానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. అందుకే ఇక్కడో ఎక్కడో కుమార్ని ఉంచమన్నారు. సరే, మనం మా ఇంటికి వెళ్దాం. కానీ మీరేం భయపడకండి, ఏదైనా నేను చూసుకుంటా. సరే. అర్జున్ అక్కడి నుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కుమార్ని రోజు మా ఇంటికి వచ్చి చెక్ చేయండి అని చెప్పి మహా దగ్గరికి వస్తాడు. మహా, ఏంటండి అలా ఉన్నారు? అర్జున్, భయంగా ఉంది మహా. మీకు భయమా? మహా, నేను నిజంగానే అంటున్నా. ఎందుకు భయం? మా అమ్మకిచ్చిన మాట ఎక్కడ నిలబెట్టుకోలేకపోతానో అన్న భయం, సొంత తమ్ముడిని కాపాడుకోలేకపోతానో అన్న భయం. నేను ఉండగా మీ తమ్ముడికి ఏమీ కాదు. సరే, కానీ నువ్వు ఇంటికి వెళ్ళి కుమార్కి కావాల్సిన ఏర్పాట్లు చూడు, నేను వీళ్ళని తీసుకొని వస్తా అని అర్జున్ మహాని ఇంటికి పంపించి రమేష్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. రమేష్ వాళ్ళు అప్పటికే సిద్ధంగా ఉండడంతో వాళ్ళు బయలుదేరతారు. వినయ్ వాళ్ళు ఒక కారులో, ప్రసాద్ వాళ్ళు ఒక కారులో వెళ్తారు. లాస్ట్లో వీళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలకి రమేష్, అర్జున్ వెళ్తారు. గౌతమ్ వాళ్ళు అర్జున్ ఇంటి అడ్రస్ తెలుసుకొని వెళ్తారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగానే అలా చూస్తూ ఉండిపోతారు. అర్జున్ వాళ్ళ ఇల్లు ఇంద్రభవనంలా ఉంది. వాళ్ళు కార్లు బయట పార్క్ చేసి లోపలికి వెళ్ళేసరికి ఒక 4 వ్యక్తులు కషాయం రంగు దుస్తులు వేసుకొని బయట గేట్ దగ్గర నుండి లోపల పూజ గది వరకు పూల రేకులతో ఒక దారిలా చేస్తూ ఉన్నారు. గౌతమ్ వాళ్ళు వాటిని తొక్కబోతే అక్కడ ఉన్న వ్యక్తులు పక్క నుండి నడిచి వెళ్ళమని చెప్తారు. గౌతమ్ వాళ్ళు లోపలికి వచ్చి మహా గురించి వెతుకుతూ ఉంటారు. తను మాత్రం ఎక్కడా కనిపించదు. ప్రసాద్ వాళ్ళు లోపలికి వచ్చి దేవుడి మందిరం వైపు చూసి షాక్ అవుతారు. అక్కడ వీళ్ళ స్వామీజీ అయిన పూరంధేశ్వర స్వామి ధ్యానముద్రలో ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఏం జరుగుతోంది అర్థం కావడం లేదు. గౌతమ్ వాళ్ళు వచ్చి సుమారు అరగంట సేపు అవుతుంది, కానీ ఇంకా అర్జున్ వాళ్ళు రాలేదు. వాళ్ళకి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవడం లేదు. ప్రసాద్ వాళ్ళు ఏమైందో అని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. పూరంధేశ్వర స్వామి ధ్యానం నుండి లేచేసరికి వాళ్ళ శిష్యులు అక్కడికి వస్తారు. వాళ్ళ వెనకే ప్రసాద్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారు. అన్ని ఏర్పాట్లు అయిపోయాయా అని పూరంధేశ్వర స్వామి వాళ్ళ శిష్యులను అడుగుతారు. వాళ్ళు అన్నీ పూర్తయ్యాయి అని చెప్తారు. స్వామి, మీరిక్కడికి అని ప్రసాద్ అడుగుతాడు. రావాల్సిన సమయం వచ్చింది ప్రసాద్, అందుకే వచ్చా అని చెప్పి, మీకు నేను ఇక్కడికి రావడానికి కారణం నీకు తర్వాత చెప్తా అని అక్కడ ఉన్న లక్ష్మిని హారతి పళ్ళం సిద్ధం చేయమంటారు. వీళ్ళు మాట్లాడుకుంటున్నవి ఏవి గౌతమ్ వాళ్ళకి అర్థం కావడం లేదు. పూరంధేశ్వర స్వామి ఒక్కసారిగా బయట గేట్ దగ్గరకు వెళ్ళారు. వారి వెనకాలే మొత్తం అందరూ అక్కడికి వెళ్ళారు. గౌతమ్ వాళ్ళు బయట వాతావరణం చూసి షాక్ అయ్యారు. అప్పటిదాకా చాలా శాంతంగా ఉన్న ప్రకృతి ఒక్కసారిగా విరుచుకుపడినట్టు అయింది. వీళ్ళ గేట్ బయట అంత పెద్ద గాలి వాన వస్తున్నా లోపలికి మాత్రం ఒక్క వర్షపు చినుకు కూడా పడలేదు. అక్కడ ఏం జరుగుతుందా అని ప్రసాద్ వాళ్ళు కంగారు పడుతున్నారు. వాళ్ళకి కొంచెం దూరంలో ఎవరో వస్తున్నట్టు కనిపించింది, కానీ ఎవరో తెలియడం లేదు. కరెక్ట్గా అప్పుడే ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగుకి వస్తున్న వ్యక్తిని చూసి అందరూ షాక్ అయిపోయారు. వాళ్ళకి నోట మాట రావడం లేదు.
వాళ్ళు అలా అవ్వడానికి గల కారణం, ఎర్ర మిరపపండు రంగు చీర కట్టుకొని గాలికి ఎగురుతూ ఉన్న కురులతో, ఎర్రటి కళ్ళతో, దివ్య తేజస్సు కలిగిన మొహంతో, కాళ్ళకి మువ్వల పట్టీలతో, ఒక చేత్తో కత్తి పట్టుకొని ముందుకు నడుస్తూ వస్తున్న అమ్మవారి ఉగ్రరూపం కనపడింది. ఆవిడ వెనకాలే కుమార్ వాళ్ళ కారు కూడా వస్తూ ఉంది. ఆవిడ వస్తున్న దారి అంతా అప్పటి వరకు కురిసిన వర్షం ఆనవాళ్ళు అయినా లేకుండా ఉంది. ఆవిడ వెలుగులోకి వచ్చాక అందరూ చూశారు, తనెవరో కాదు, మహాలక్ష్మి. కానీ తను మాత్రం అమ్మవారి ఉగ్రరూపంలోనే ఉంది. మహా అర్జున్ వాళ్ళు గేటు దగ్గరికి వచ్చేసరికి పూరందేశ్వర స్వామి ఆవిడని ఆపి లక్ష్మితో హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు. ఆవిడ ముందుగా ఏర్పాటు చేసిన పువ్వుల దారి నుండి నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది. ఆవిడను చూసిన గౌతమ్ వాళ్ళు కూడా 2 చేతులతో దండం పెట్టుకొని ఆవిడ వెంటే నడిచారు. కుమార్ని అర్జున్ జాగ్రత్తగా లోపలికి తీసుకొని వస్తాడు. వాళ్ళు వచ్చేసరికి మహా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. అర్జున్ కన్నాని సోఫాలో కూర్చోపెట్టి మహాని తీసుకొని వాళ్ళ రూమ్కి వెళ్తాడు. ప్రసాద్, ఏంటి బావా మీరు లేట్గా వచ్చారు? అయినా అంత పెద్ద వర్షంలో కూడా ఎలా వచ్చారు? అసలు మనం ఇప్పుడు చూసింది మహాలక్ష్మియా లేక ఎవరైనానా? రమేష్, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తా విను. మేము హాస్పిటల్ నుండి ఇంటికి వస్తుండగా పెద్ద గాలివాన మొదలైంది. అసలు ఆ గాలివాన్లో కారు ముందుకు కూడా కదలలేదు. ఏం చేయాలో మాకెవ్వరికీ అర్థం కావడం లేదు. అప్పుడే మేము ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అదేంటంటే